తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారు రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. నిన్న రాత్రి మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్ఠించి యోగ నరసింహుడు రూపంలో ఊరేగిన స్వామి రాత్రి ముగ్ధ మనోహర స్వరూపుడే ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవులతో కలిసి ముత్యపు పందిరిలో భక్తులను సాక్షాత్కరించారు. తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి అయితే దర్శనం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత రోజులు ఈ రోజు 4వ రోజు చేరుకోవడం జరిగింది. ఇవాళ కాసేపటి క్రితం స్వామివారు కల్పవృక్ష వాహనం ఊరేగింపు కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే టీటీడీ అంటే గత 4 రోజుల నుంచి కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం విశేషమైనటువంటి గేట్స్, భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వీధుల్లో ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడ వీధుల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్న కారణంగా భక్తులు ఎవరికి కూడా తొక్కిసలాట్లు, తోపులాట్లు కాకుండా నేరుగా స్వామివారి వాహన సేవలో వచ్చి కూర్చుని స్వామివారు ఊరేగుతున్న సమయంలో కర్పూర హారతులతో స్వామివారికి నీరాజనాలకి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే రేపు ఎంతో బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో కీలక ఘట్టమైనటువంటి గరుడోత్సవం రేపు సాయంత్రం జరగబోతోంది. దీనికి సంబంధించి అంటే బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఒక ఏర్పాటు అయితే గరుడ సేవే చాలా కీలకం. దాదాపుగా ఒక రోజు రేపు సాయంత్రం గంటల నుంచి కూడా ఏర్పాట్లు జరుగుతాయి. 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారు. మరి ఆ బ్రహ్మోత్సవాల గరుడ సేవకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న టీటీడీ కూడా మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇటు భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వచ్చి గరుడోత్సవంలో పాల్గొని తిరిగి వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. పరంగా కూడా దాదాపు 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టం చేయడం జరిగింది. వెళ్లే సమయంలో కావచ్చు మాడ వీధుల్లో తూపులాట్లకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉత్సవానికి రేపు సాయంత్రం 6:30 నుంచి కూడా రాత్రి 12 గంటల వరకు కూడా గరుడోత్సవం పైన గరుడ వాహనం తిరుమల శ్రీవారు భక్తికి కటాక్షిస్తారు. భక్తులకి కావచ్చు లేదంటే శ్రీవారికి కూడా గరుడ మందిరం పైన వాహనంగా చేసుకుని వెళ్తే భక్తులకి ఎంతో ఇష్టం. ఆ రకంగా స్వామివారు ఊరెళ్తారు కాబట్టి ఆ సమయంలో విపరీతంగా రద్దీ తిరుపతి ప్రాంతాల నుంచి కూడా పెద్ద భక్తులు వస్తారు. అందువల్ల టీటీడీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ బ్రహ్మోత్సవం సందర్భంగా కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వగోపాల వాహనం, రేపు మోహిని అవతారంలో శ్రీవారు భక్తులు కటాక్షిస్తారు. సాయంత్రం గరుడోత్సవం జరుగుతుంది. ఇది మరో 4 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చక్రస్నాన మహోత్సవం అనేది తారీఖున జరుగుతుంది. సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎంతో ఆకర్షణీయంగా కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.